సో ఈ వీడియోలో DHCP సర్వర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, దానికి ఎగ్జాంపుల్ ఈమెయిల్ సర్వర్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ విత్ IIS అంటే ఏంటి, వాట్ ఈజ్ మెథడ్ ఇన్ HTTP రెస్పాన్స్ కోడ్స్ ఏంటి, అటాకర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, FTP సర్వీస్ అంటే ఏంటి, టెల్నెట్ అండ్ SSH అంటే ఏంటి, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. DHCP సర్వర్ అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. DHCPని నెట్వర్క్లో వాడతారు క్లయింట్ మెషిన్కి IP అడ్రస్ని అసైన్ చేయడానికి. అండ్ పోర్ట్ 67 అండ్ 68 మీద పనిచేస్తుంది ఇది ఈ DHCP సర్వర్ అనేది. సో ఈ DHCP సర్వర్ అనేది పోర్ట్ 67 అండ్ 68 దాని మీద పనిచేస్తుంది అనమాట. ఇందులో సర్వర్ వచ్చేసరికి UDP పోర్ట్ నెంబర్ 67ని యూజ్ చేసుకుంటుంది అండ్ క్లయింట్ UDP పోర్ట్ నెంబర్ 68ని యూజ్ చేసుకుంటుంది. ఈ DHCP అంటే IP అడ్రస్ అసైన్ చేయడం ఒక్కటే కాదు, DNS అండ్ గేట్వే IP అడ్రస్ని కూడా అసైన్ చేస్తుంది క్లయింట్ మెషిన్స్కి. అండ్ ఈ క్లయింట్ మెషిన్కి IP అడ్రస్, DNS IP అండ్ గేట్వే IP మాన్యువల్గా అసైన్ చేసే బదులు ఈ DHCP అనేది ఆటోమేటిక్గా క్లయింట్ మెషిన్స్కి అసైన్ చేస్తుంది అనమాట. ఈ DHCP కనుక లేకపోతే ఒక కంపెనీలో ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్నిటికీ దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా చేయాలి. ఆ పని లేకుండా ఈ DHCP ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అన్నిటికీ ఈ IPస్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం ఒకసారి. IP అడ్రస్ని క్లయింట్ మెషిన్కి అసైన్ చేయాలంటే 4 స్టెప్స్ని ఫాలో అవుతాయి క్లయింట్ అండ్ సర్వర్. దీన్నే డోరా ప్రాసెస్ అంటారు. D అంటే డిస్కవర్, బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ అంటే నెట్వర్క్ లో ప్యాకెట్ ఒక మెషిన్ నుండి దానికి కనెక్ట్ అయి ఉన్న అన్ని మెషిన్స్ కి సెండ్ అవుతాయి. O అంటే ఆఫర్, యూనికాస్ట్ ప్యాకెట్ నెట్వర్క్ లో ప్యాకెట్ ఒక మెషిన్ నుండి ఇంకో డివైస్ కి వెళ్తుంది అనమాట. R వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ అండ్ A వచ్చేసరికి యూనికాస్ట్ ప్యాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామెటిక్ గా చూసుకున్నట్లయితే, సో ఇది ఒక మెషిన్ ఉందనుకుందాం. ఇది ఒక బ్రాడ్కాస్ట్ మెసేజ్ ని పోర్ట్ నెంబర్ 68 నుండి పంపించింది DHC సర్వర్ తో నెట్వర్క్ లోకి. సో ఈ మెసేజ్ ఏమవుతుంది, ఏమైతే ఈ డివైస్ కి కనెక్ట్ అయి ఉన్నాయో అన్ని డివైసెస్ కి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఈ మెషిన్ ఏం చేసింది, బ్రాడ్కాస్ట్ మెసేజ్ ని పోర్ట్ నెంబర్ 68 ఉపయోగించి DHCP సర్వర్ ద్వారా నెట్వర్క్ లో పంపించింది. సో ఈ సిస్టమ్ కి ఏమైతే సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ కనెక్టెడ్ డివైసెస్ అన్నిటికీ ఆ బ్రాడ్కాస్ట్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఈ DHCP సర్వర్ ఏం చేస్తుంది, ఇది DHCP సర్వర్ అనుకోండి. ఈ DHCP సర్వర్ ఏం చేస్తుందంటే యూనికాస్ట్ మెసేజ్ ని మెషిన్ కి పోర్ట్ నెంబర్ 67 తో పంపిస్తుంది అనమాట. ఈ మెషిన్ ఏం చేసింది, బ్రాడ్కాస్ట్ మెసేజ్ ని పంపించింది నెట్వర్క్ లో DHCP సర్వర్ ని ఉపయోగించి. సో ఈ DHCP సర్వర్ ఏం చేస్తుంది, యూనికాస్ట్ మెసేజ్ పోర్ట్ నెంబర్ 67 ఉపయోగించి ఆఫర్ ప్యాకెట్ అనమాట. అంటే దాంట్లో ఏముంటాయి, IP అడ్రస్, అసైన్ అయ్యి ఉన్న సిస్టమ్, గేట్వే IP అడ్రస్, DNS సర్వర్ ఇన్ఫర్మేషన్, అన్ని పారామీటర్స్ అందులో ఉండి దాని నుంచి యూనికాస్ట్ మెసేజ్ ఈ DHCP సర్వర్ నుండి ఈ మెషిన్ కి వెళ్తుంది అనమాట. అది రెస్పాన్స్ కింద. ఇప్పుడు R స్టాండ్ ఫర్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెషిన్ ఏదైతే ఆఫర్ ని యూనికాస్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకుందో అది ఆ మెషిన్ నుంచి ఇంకొక బ్రాడ్కాస్ట్ మెసేజ్ వెళ్తుంది అన్ని కనెక్టెడ్ డివైసెస్ కి పోర్ట్ నెంబర్ 68 ఉపయోగించి. అంటే కన్ఫర్మేషన్ కింద అనమాట, నాకు అంత మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫర్ ప్యాకెట్ లో వచ్చింది అని చెప్పడానికి. సో నెక్స్ట్ ఈ DHCP సర్వర్ ఏం చేస్తుంది, పోర్ట్ నెంబర్ 67 ఉపయోగించి మళ్ళీ ఈ మెషిన్ కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది, యూనికాస్ట్ మెసేజ్ అంటే కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ డోరా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. అప్పుడు సిస్టమ్ రిసీవ్ చేసుకుంటుంది కొత్త IPని ఈ DHCP సర్వర్ ద్వారా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ సింపుల్ గా ఒకసారి చెప్తున్నా చూడండి. ఇదొక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ నుండి బ్రాడ్కాస్ట్ మెసేజ్ DHCP సర్వర్ నుండి నెట్వర్క్ లోకి వెళ్ళింది పోర్ట్ నెంబర్ 68 ఉపయోగించుకొని. మొత్తం కనెక్ట్ అయ్యి ఏమైతే డివైసెస్ ఉన్నాయో అన్ని డివైసెస్ కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు DHCP సర్వర్ ఏం చేస్తుంది, ఆఫర్ చేస్తుంది ఈ మెషిన్ కి. ఈ మెషిన్ నుంచి వచ్చింది కాబట్టి ఈ మెషిన్ కి ఆఫర్ చేస్తుంది. ఇది DHCP సర్వర్ పోర్ట్ నెంబర్ 67 ఉపయోగించి దీనికి యూనికాస్ట్ ప్యాకెట్ ని పంపిస్తుంది. అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, DNS, గేట్వే అండ్ IP అడ్రస్ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని ఉంటాయి అనమాట. అది వచ్చాక మళ్ళీ ఈ మెషిన్ ఏం చేస్తుంది, మళ్ళీ బ్రాడ్కాస్ట్ మెసేజ్ అని పంపిస్తుంది. మొత్తం అన్ని కనెక్టెడ్ డివైసెస్ కి వెళ్తాయి అనమాట బ్రాడ్కాస్ట్ మెసేజ్ అనేది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడానికి పోర్ట్ నెంబర్ 68 ఉపయోగించుకొని.
అప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుంది, ఎక్నాలెడ్జ్ చేస్తుంది పోర్ట్ నెంబర్ 67 ఉపయోగించుకొని మళ్ళీ ఈ మెషిన్ కి యూనికాస్ట్ ప్యాకెట్ ద్వారా. సో ఈ ఏదైతే మెషిన్ ఐపీ అడ్రస్ కావాలో అది బ్రాడ్కాస్ట్ మెసేజ్ పంపిస్తుంది, ఏదైతే డిహెచ్సిపి సర్వర్ ఉందో 67 పోర్ట్ తో యూనికాస్ట్ ప్యాకెట్ ని పంపిస్తుంది అనమాట. ఇక్కడతో డోరా ప్రాసెస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక ఈ డిహెచ్సిపి సర్వర్ ఐపీ అడ్రస్ ని ఈ సిస్టమ్ కి అసైన్ చేస్తుంది అనమాట. మనకి కంప్యూటర్ మెషిన్ కి ఐపీ అడ్రస్ ని అసైన్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాటిక్, సెకండ్ వచ్చేసరికి డైనమిక్. స్టాటిక్ వచ్చేసరికి మాన్యువల్ గా ఐపీ అడ్రస్ ని అదర్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ తో అసైన్ చేస్తాం అనమాట. డైనమిక్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా డిహెచ్సిపి సర్వర్ ద్వారా అసైన్ అవుతుంది. మన విండోస్ మెషిన్ కి ఏ ఐపీ అడ్రస్ అసైన్ అయ్యిందో చెక్ చేసుకోవాలంటే విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ncpa.cpl అని టైప్ చేయండి. సో నాకు ఈథర్నెట్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, మీరు దేనికి కనెక్ట్ అయి ఉన్నారో దానికి క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఇంటర్నెట్ ప్రోటోకాల్, సో దీని మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి, obtain an IP address automatically or use the following IP address. obtain an IP address automatically అంటే డిహెచ్సిపి సర్వర్ ని యూస్ చేసి ఆటోమేటిక్ గా చేయడానికి, ఆర్ యూజ్ ద ఫాలోయింగ్ IP అడ్రస్ అంటే మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి అనమాట. సో ఇలా అసైన్ చేస్తారు. అండ్ ఈ డిహెచ్సిపి సర్వర్ ని మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, లైక్ ఒక హోటల్ ఉంది, హోటల్ అందులో రూమ్స్ కూడా ఉన్నాయనుకోండి. ఇందులో రూమ్స్ వచ్చేసరికి ఐపీ అడ్రస్లు, అండ్ హోటల్ వచ్చేసరికి నెట్వర్క్, హోటల్లో రిసెప్షనిస్ట్ వచ్చేసరికి డిహెచ్సిపి సర్వర్, అండ్ గెస్ట్ వచ్చేసరికి డివైస్ అన్నమాట. సో ఈ గెస్ట్ ఏం చేసింది, హోటల్ కి వచ్చింది, హోటల్లో చెక్ చేసుకుంటుంది అనమాట ఈ రిసెప్షనిస్ట్ ని అడిగి. సో ఈ గెస్ట్ హోటల్ కి వచ్చి రిసెప్షనిస్ట్ ని అడిగి చెక్ చేసుకుంటుంది రూమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా. సేమ్ అలానే ఈ డివైస్ నెట్వర్క్ వచ్చాక డిహెచ్సిపి సర్వర్ ని అడుగుతుంది ఐపీ అడ్రస్ కోసం. సో ఇక్కడ గెస్ట్ అంటే డివైస్, హోటల్ అంటే నెట్వర్క్, రిసెప్షనిస్ట్ అంటే డిహెచ్సిపి సర్వర్, రూమ్ అంటే ఐపీ అడ్రస్. సో హోటల్లో రిసెప్షనిస్ట్ ఏం చేస్తుంది, రూమ్ అవైలబిలిటీ చెక్ చేస్తుంది. సేమ్ అలానే డిహెచ్సిపి సర్వర్ కూడా చెక్ చేస్తుంది అనమాట ఐపీ అడ్రస్ కోసం. సో ఈ రిసెప్షనిస్ట్ చెక్ చేశాక వేకెట్ రూమ్ ని అంటే ఐపీ అడ్రస్ ని గెస్ట్ కి అసైన్ చేస్తుంది. గెస్ట్ ఏం చేస్తాడు, ఆ రూమ్ తీసుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా డివైస్ యాక్సెప్ట్ చేస్తుంది ఆఫర్ ని. ఈ గెస్ట్ రూమ్ తీసుకున్నాక ఏం చేస్తాడు, రూమ్ కి తీసుకొని రూమ్ కి వెళ్లి హోటల్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటాడు. ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ కీ అంటే కాన్ఫిగరేషన్ డివైస్ కి. సో డివైస్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి ఐపీ అడ్రస్ ని యాక్సెస్ చేసుకుని నెట్వర్క్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ డివైస్. సో హోటల్లో ఏంటి, ఇప్పుడు ఒక రూమ్ ఒక గెస్ట్ తీసుకున్నాడంటే పర్టికులర్ టైమ్ లో మాత్రమే ఉండగలడు. అలాగే సేమ్ ఐపీ అడ్రస్ కి కూడా లీజ్ టైం ఉంటుంది అనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉండాలి అంటే ఈ గెస్ట్ ఏం చేసుకోవాలి, ఎక్స్టెన్షన్ కి రిసెప్షనిస్ట్ ని అడగాలి ఇంకా ఎక్స్టెండ్ చేయమని. అలానే ఈ డివైస్ కూడా అదే ఐపీ అడ్రస్ కావాలంటే లీజ్ రెన్యువల్ చేసుకుంటుంది అనమాట డిహెచ్సిపి సర్వర్ నుండి. సో ఇప్పుడు ఈ గెస్ట్ ఎక్స్టెండ్ చేసుకున్నది కూడా అయిపోయింది, అతను ఇంకా రూమ్ వెకేట్ చేయాలనుకుంటున్నాడు. సో వెకేట్ చేస్తే ఆ రూమ్ వేరే వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఈ డివైస్ అనేది డిస్కనెక్ట్ అయితే ఐపీ అడ్రస్ వేరే డివైజెస్ కి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే హోటల్ ఆ రూమ్స్ మేనేజ్ చేస్తుంది ఈ రిసెప్షనిస్ట్ ద్వారా. అలానే నెట్వర్క్ ఐపీ అడ్రసెస్ ని మేనేజ్ చేస్తుంది డిహెచ్సిపి సర్వర్ ద్వారా. సో ఈ డిహెచ్సిపి సర్వర్ అయితే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్ గా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ డిహెచ్సిపి అనేది అప్లికేషన్ ఓఎస్ఏ లేయర్స్ లో అప్లికేషన్ లేయర్ మీద వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఈమెయిల్ సర్వర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈమెయిల్ సర్వర్ గురించి చూద్దాము. కార్పొరేట్ నెట్వర్క్ లో ఈమెయిల్ సర్వర్ అనేది ఈమెయిల్ కమ్యూనికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దానికోసం SMTP సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి ఈమెయిల్ సర్వర్ కావాలి అంటే. SMTP అంటే ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ SMTP ఎందుకు ఉపయోగపడుతుంది అంటే క్లయింట్ మెషిన్స్ నుండి ఏవైతే మెయిల్స్ పంపుతున్నారో అది సర్వర్ కి వెళ్తుంది అనమాట, లేకపోతే సర్వర్ నుండి సర్వర్ కి. క్లయింట్ ఈ SMTP సర్వర్ కి పోర్ట్ నెంబర్ 25 తో కనెక్ట్ అయి ఉంటాడు. కనెక్ట్ అయ్యి మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాడు అనమాట. ఒకవేళ క్రెడెన్షియల్స్ కరెక్ట్ గా యాక్సెప్ట్ అయితే సర్వర్ చెక్ చేసుకుంటుంది ఆ క్రెడెన్షియల్. మనం ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తాం, జీమెయిల్ ఓపెన్ చేసి మన మెయిల్ ఐడి పాస్వర్డ్ కొడతాం, కొట్టాక అవి కరెక్ట్ అయితే సర్వర్ చెక్ చేసుకుంటుంది, వెరిఫై చేస్తుంది. అండ్ అలాగే మనం పంపించినప్పుడు కూడా ఎవరికైనా వాళ్ళ మెయిల్ అది కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసి అప్పుడు వాళ్ళకి పంపిస్తుంది అనమాట. ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈమెయిల్ సర్వర్ ని సెటప్ చేస్తారు. సో ఈ SMTP ప్రోటోకాల్ ఏమవుతుంది, క్లయింట్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మెయిల్స్ సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్
ఏవైతే మెయిల్స్ వాళ్ళకి రిసీవ్ అయ్యాయో డౌన్లోడ్ చేసుకోవడానికి మెయిల్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ POP3 ని వాడతారనమాట. ఈ POP3 ద్వారా అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఈ POP3 అనేది పోర్ట్ నెంబర్ 110 మీద వర్క్ చేస్తుంది అండ్ ఈ IMAP 143 మీద పోర్ట్ నెంబర్ మీద వర్క్ చేస్తుంది. ఈ ప్రోటోకాల్స్ ఏమవుతాయంటే ఈమెయిల్స్ ని సర్వర్ కి రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. మనకి ఇక్కడ SMTP లో పోర్ట్ 25 అనేది నార్మల్ గా మనం మెయిల్స్ పెట్టినప్పుడు వెళ్ళేదన్నమాట. బట్ ఇది అంత సెక్యూర్ కాదు. సో పోర్ట్ 587 అనేది సెక్యూర్ అనమాట. ఎన్క్రిప్ట్ అయ్యి ఈమెయిల్స్ వెళ్తాయి. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఇచ్చాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెబ్ సర్వీస్ విత్ IAS అంటే వెబ్సైట్ హోస్టింగ్ అనమాట. విండోస్ మెషిన్స్ కి IAS సర్వీస్ అనేది కావాలి ఒక వెబ్సైట్ ని మెయింటైన్ చేయాలంటే. అదే లైనెక్స్ లో అయితే అపాచీ సర్వీస్ కావాలన్నమాట. IAS సర్వీస్ అనేది సర్వర్ కి యూజ్ చేస్తారు క్లయింట్స్ కి వెబ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి. సో ఇందులో HTTP అనేది చాలా అవసరం అండ్ కామన్ గా యూజ్ అయ్యే సర్వీస్ అనమాట అన్ని కంపెనీస్ కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక వెబ్సైట్ ని రన్ చేస్తుంది అనుకోండి, వాళ్ళ ఓన్ వెబ్సైట్ ని. లైక్ HTTP అంటే ఫస్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది 80 పోర్ట్ మీద వర్క్ చేస్తుంది. యూజర్స్ ఈ వెబ్సైట్స్ కి కనెక్ట్ అవుతారు. బట్ ఈ HTTP లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మీరు ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేసినా ఆర్ సెర్చ్ చేసినా లేకపోతే HTTP వెబ్సైట్ లో మీరు క్రెడెన్షియల్స్ అవి పెట్టినా సరే ప్లెయిన్ టెక్స్ట్ లో వెళ్తాయి. సో ఏ అటాకర్ అయినా సరే ఆ వెబ్సైట్ ని గమనిస్తూ ఉన్నట్లయితే మీ కాన్ఫిడెన్షియల్ డేటా అంతా స్నిఫ్ అవుతుంది అనమాట. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా అటాకర్స్ కి తెలుస్తుంది మీ ఇన్ఫర్మేషన్. సో వెబ్ సర్వీస్ ఎప్పుడు రికమెండ్ చేసేది ఈ HTTPS. ఈ HTTPS ప్రోటోకాల్ లో S స్టాండ్స్ ఫర్ SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. ఇది 443 పోర్ట్ మీద వర్క్ చేస్తుంది ఈ HTTPS అనేది. ఇందులో మొత్తం డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది అనమాట. ఒకవేళ అటాకర్ కి మీ డేటా అంతా దొరికినా సరే ఆ ప్యాకెట్స్ ని డీక్రిప్షన్ కీ లేకుండా చదవలేడు అతను. డీక్రిప్షన్ కీ గానీ ఆర్ ప్రైవేట్ కీ అతనికి లేకుండా అది చదవలేడు అనమాట. సో ఆల్వేస్ HTTPS అనేది సెక్యూర్. సో ఈ వెబ్ సర్వీస్ విత్ IAS అంటే వెబ్సైట్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో వాట్ ఈస్ మెథడ్ ఇన్ HTTP లో HTTP అంటే మీకు ఇందాక చెప్పినట్లే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సర్వర్ ఈ సర్వీస్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట ఇంటర్నల్ వెబ్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయడానికి యూజర్స్ కి నెట్వర్క్ లో. ఇందులో గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ చాలా కామన్ గా వాడే మెథడ్స్ అనమాట కమ్యూనికేషన్ కి క్లయింట్స్ తో. ఇవి ఏం చేస్తాయంటే టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ని డిస్క్రైబ్ చేస్తాయి. సర్వర్ రిక్వెస్ట్ కి HTTP రెస్పాన్స్ కోడ్స్ తో రెస్పాండ్ అవుతుంది అనమాట. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే రిక్వెస్ట్ యొక్క స్టేటస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గెట్ తీసుకోండి ఇప్పుడు. సో ఈ గెట్ ఏంటి అంటే స్పెసిఫైడ్ రిసోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది అనమాట. ఎందుకు వాడతారంటే ఇది వెబ్ పేజెస్ కి ఇమేజెస్, వీడియోస్ అండ్ అదర్ రిసోర్సెస్ ఉంటాయి కదా వాటిని యాక్సెస్ చేయడానికి వాడతారు. ఇదైతే సర్వర్ లో రిసోర్స్ ని అయితే మాడిఫై చేయలేదు. గెట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ HTTP మెథడ్ అనమాట. క్లయింట్ మెషిన్స్ కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పోస్ట్. ఇది సర్వర్ కి డేటాని పంపుతుంది అనమాట. ఇది ఎందుకు వాడతారంటే ఫార్మ్స్ ని సబ్మిట్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయడానికి, కమెంట్స్ ని సెండ్ చేయడానికి, ఆర్డర్స్ ని ప్లేస్ చేయడానికి వాడతారు. అండ్ ఇది అంత సేఫ్ కాదనమాట. ఎందుకంటే ఇది సర్వర్ స్టేట్ ని చేంజ్ చేయగలదు. డూప్లికేట్ ఎంట్రీస్ కూడా క్రియేట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ డిలీట్. సర్వర్ లో స్పెసిఫైడ్ రిసోర్స్ ని ఇది డిలీట్ చేస్తుంది. ఇది ఎందుకు వాడతారంటే ఫైల్స్ ని రిమూవ్ చేయడానికి, ఆర్టికల్స్ ఆర్ అదర్ డేటా కి ఇది వాడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్స్. ఇందులో ఏముంటుందంటే అవైలబుల్ HTTP మెథడ్స్ లిస్టులు ఉంటాయి అనమాట. ఇది సర్వర్ క్యాపబిలిటీస్ ని చెక్ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్స్ అనేది. అండ్ ఇది సేఫ్. సో ఇంకా HTTP రెస్పాన్స్ కోడ్స్ గురించి చూద్దాము. సర్వర్ ఎప్పుడు కూడా 3 డిజిట్ కోడ్ ని క్లయింట్ కి పంపిస్తుంది అనమాట. లైక్ 1XS తో స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే 100, 101 ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు ఈ 1 తో స్టార్ట్ అయ్యేవన్నీ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్ వస్తుంది అనమాట రెస్పాన్స్ మనకి. అండ్ 2 తో స్టార్ట్ అయ్యేది అన్ని కూడా సక్సెస్ అని అర్థం. సక్సెస్ఫుల్లీ HTTP రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 అంటే ఓకే అంటే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా అయిందని. 201 అంటే న్యూ రీసోర్స్ క్రియేట్ అయింది సక్సెస్ఫుల్ గా. 204 అంటే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా అయింది కానీ ఏం కంటెంట్ లేదు సెండ్ బ్యాక్ చేయడానికి అన్నట్టు. 3XS తో స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే రీడైరెక్షన్ అనమాట. అంటే రీడైరెక్ట్ చేసిన దానికి రెస్పాన్స్ వస్తే దానికోసం వాడతారు ఇది. అంటే యూజర్ నుంచి అనదర్ వెబ్సైట్ కి ఆర్ వెబ్ పేజ్ కి గానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 301, 302, 304 ఉన్నాయి కదా. సో ఈ 4 తో స్టార్ట్
అయ్యేవన్నీ కూడా ఏం చెప్తాయంటే యూజర్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదని చెప్తాయి. ఎందుకంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏదో ఎర్రర్ వచ్చింది, లేకపోతే వెబ్ రిక్వెస్ట్ మలీషియస్ గా ఉంది, యూజర్ పంపింది అన్నట్టు దాని మీనింగ్. ఒకవేళ యూజర్ గానీ సర్వర్ కి మలీషియస్ రిక్వెస్ట్ పంపిస్తే ఇది ట్రబుల్ షూటింగ్ కి అండ్ ఇన్వెస్టిగేషన్ కి వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ని సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ రిక్వెస్ట్ అనేది మీరు గమనించి ఉంటారు. 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్ అని, 401 అంటే అనాథరైజ్డ్ రిక్వెస్ట్ అని, 403 అంటే ఫర్బిడన్ అని, 404 నాట్ ఫౌండ్ అని మీరు గమనించే ఉంటారు. ఇంకా 5x తో స్టార్ట్ అయ్యే రెస్పాన్స్ కోడ్స్ ఏంటి అంటే ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయడానికి అవ్వదు అని. ఎందుకంటే సర్వర్ సైడ్ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయని దీని మీనింగ్. అడ్మినిస్ట్రేటర్స్, సెక్యూరిటీ టీమ్స్ ఈ కోడ్ ని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే సర్వర్ డౌన్ లో ఉందా లేకపోతే అన్అవైలబుల్ ఉందా అది చెక్ చేయడానికి వెబ్ రిక్వెస్ట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సర్వర్ రీబూట్ అయినా లేకపోతే క్రాష్ అయినా వాటికి చెక్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇది అండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఈ 200 తో వచ్చే నెంబర్స్. 200 అంటే ఏంటి? సక్సెస్ఫుల్, మీకు గుర్తుండాలి. 300 అంటే రీడైరెక్ట్ అయింది అండ్ 400 అంటే మెయిన్ 400 ఒకటి, 404 ఒకటి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతావి మీరు వర్క్ చేసేటప్పుడు గూగుల్ చేసుకున్నా పర్లేదు కానీ ఇవి నార్మల్ గా మీకు ఎక్కువ వాడేవన్నమాట. సో ఇవి బాగా గుర్తుండాలి. అండ్ 500 అంటే ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్ అని, లేకపోతే అదొక్కటి గుర్తుంటే చాలు, మిగతావి అట్లీస్ట్ మీరు గూగుల్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. సో మినిమం కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఐడెంటిఫైయింగ్ ద అటాకర్ అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ HTTP రెస్పాన్స్ కోడ్స్ చూసారు కదా. సో మీకు ఒక వెబ్సైట్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ గనక మీకు హ్యాంగ్ అయింది అనిపించినా లేకపోతే అటాకర్ హ్యాక్ చేశాడు అనిపించినా సరే మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అటాక్ అయిందా సక్సెస్ఫుల్ గా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. రెస్పాన్స్ కోడ్స్ చెక్ చేయాలి ఫస్ట్. మీరు మలీషియస్ రిక్వెస్ట్ కి 200 అయింది అనుకోండి, ఆర్ఎల్స్ మీకు వెబ్సైట్ లేకపోయినా మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నా గానీ మీకు ఏదైనా అలర్ట్ ట్రిగ్గర్ అయితే అలర్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు దాని రెస్పాన్స్ కోడ్స్ లాగ్స్ లో చూడాలి. లాగ్స్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ మనం కంప్యూటర్ లో చేసే ప్రతి పని లాగ్ కింద జనరేట్ అవుతుంది అనమాట. ఆ లాగ్స్ లో చెక్ చేసినప్పుడు రెస్పాన్స్ కోడ్ చెక్ చేయండి. అది 200 ఉంటే దాని అర్థం ఏంటి? సక్సెస్ఫుల్ అని. సో దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. అండ్ రెస్పాన్స్ కోడ్ 5 దీని మీద వచ్చింది అనుకోండి, 200 అంటే 200 అని కాదు, 2 తో స్టార్ట్ అయ్యి దేని మీద వచ్చినా సరే మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే సక్సెస్ఫుల్ అయిందని. అండ్ 5 తో స్టార్ట్ అయ్యి ఏమొచ్చినా సరే సర్వర్ లాగ్స్ చెక్ చేయాలన్నమాట, ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఉందా అనేది. ఇది పాసిబిలిటీ ఏంటంటే అటాకర్ హోస్టెడ్ సర్వీస్ ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ రెస్పాన్స్ కోడ్ మీరు లాగ్స్ లో 4xs చూడండి, అంటే 400 గానీ 404 గానీ ఈ 4 తో స్టార్ట్ అయిన ఏమైనా గానీ 4 తో స్టార్ట్ అయి ఉంటే ఎవరో కొంతమంది మలీషియస్ వెబ్ రిక్వెస్ట్ ని వెబ్సైట్స్ కి పంపడానికి ట్రై చేస్తున్నారని దాని అర్థం. సో వీటిల్లో ఏమొచ్చినా సరే మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెక్స్ట్ FTP సర్వీస్ అంటే FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే యూజర్ గానీ ఆర్ క్లయింట్ మెషిన్ లో ఫైల్ ని అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి సర్వర్ నుండి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్రోటోకాల్ సర్వర్ ఎలా మేనేజ్ చేస్తుందంటే యూజర్ ని అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఆ రెండు ఉంటేనే పర్టికులర్ యూజర్ కి డేటాని ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఏ పోర్ట్స్ మీద వర్క్ చేస్తుందంటే పోర్ట్ నెంబర్ 20 అండ్ పోర్ట్ నెంబర్ 21 ఈ 2 పోర్ట్స్ మీద వర్క్ చేస్తుంది ఇది FTP సర్వీస్ అనేది. అండ్ ఈ టెల్నెట్ అండ్ SSH గురించి మాట్లాడుకుంటే ఈ రెండు సర్వీసులు కూడా రిమోట్ గా డివైస్ ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ టెల్నెట్ SSH కూడా సేమ్ సర్వీస్ నే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే వాటి యొక్క కనెక్షన్ మెథడ్. ఈ టెల్నెట్ ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే క్లియర్ టెక్స్ట్ కమ్యూనికేషన్ అనమాట. SSH ఏం చేస్తుందంటే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అనమాట మెషిన్స్ మధ్యలో. సో టెల్నెట్ 23 పోర్ట్ మీద వర్క్ చేస్తుంది అండ్ SSH వచ్చేసరికి 22 పోర్ట్ మీద వర్క్ చేస్తుంది. మీరు ఇందాక FTP సర్వీస్ చూసుకుంటే అది 2021 అండ్ SSH వచ్చేసరికి 22 పోర్ట్ అండ్ టెల్నెట్ వచ్చేసరికి 23. ఈ టెల్నెట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ లో వెళ్తుంది కమ్యూనికేషన్. సో SSH అనేది సెక్యూర్ షెల్ కాబట్టి ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. ఈ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఎవరు వాడతారంటే సిస్టమ్ అడ్మిన్స్ వాడతారు సర్వర్ ని రిమోట్ గా యాక్సెస్ చేయడానికి. ఇది ఒక సర్వర్ అనుకోండి, ఇది ఒక కంప్యూటర్ అనుకోండి. ఈ సర్వర్ కి ఈ సిస్టమ్ వాళ్ళు లాగిన్ అవ్వాలంటే త్రూ RDP ద్వారా, RDP అంటే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, RDP ద్వారా లాగిన్ అవుతారు అనమాట. సో ఇది లాగిన్ అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ RDP సర్వీస్ ని ఎనేబుల్ చేసి ఉండాలి సర్వర్ లో. సో వీటి గురించి మీకు వాట్ ఈస్ వాట్ అనేది తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇన్ డెప్త్ అవసరం లేదు, మీకు ఇక్కడ వరకు తెలిస్తే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఇవి దేనికి యూజ్ అవుతాయి అనేది తెలిస్తే సరిపోతుంది. సో ఈ సాక్ లో ఈ రోజుకి వచ్చేసరికి ఇంతే అండి ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్స్ తో కలుద్దాం.